బెంగాల్ సర్కార్ ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఏదైతే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019లో తెచ్చినటువంటి సందర్భంలో యాంటీ సిఏఏ రైట్స్ క్రియేట్ చేసింది ఆ రోజున మమతా బెనర్జీ. ఒరిజినల్గా ఆ రోజు 2019 ఎన్నికల సందర్భంలో బెంగాల్లో దాదాపుగా 70-80 మంది ప్రాణాలు కోల్పోయారు. హిందువుల ఇళ్ల మీద దాడులు జరిగినాయి, హిందువుల ప్రాణాలు తీశారు, ఇళ్ళు తగలబెట్టారు, ఆస్తులు ధ్వంసం చేశారు. అదేమంటే సువేందు అధికారి కానీ మమతా బెనర్జీ కానీ ఇదంతా బీజేపీ పాపం, బీజేపీ ఆ సిఏఏ యాక్ట్ తీసుకురాకపోతే ఇదంతా అయ్యేది కాదు, అభద్రతాభావం ముస్లింలో పెరిగిపోయింది, ఏం చేయగలమని ప్రశ్నించారు. ఇప్పుడు ఆ వ్యవహారాలకు సంబంధించి విచారణకు ఆదేశించింది సువేందు అధికారి సర్కార్, బెంగాల్ సర్కార్. తద్వారా రాబోయేటటువంటి రోజులలో ఇక తృణమూల్ కాంగ్రెస్ సంబంధించినటువంటి కీలక నేతలు జైల్లోకి వెళ్ళే పరిస్థితి ఉంది. దీంట్లో ఎస్పెషల్లీ రైల్వే ఆస్తులను తగలబెట్టినది ఉంది. అది చాలా పెద్దది, అది కేంద్ర ప్రభుత్వమే ఆ కేసులను ట్యాకిల్ చేస్తుంది. కాబట్టి ఏమైనా జరగచ్చు.